ఈరోజు స్పెషల్ బనానా మిల్క్ షేక్ ఎలా చేయాలో చూద్దామండి. ఈరోజు బనానా మిల్క్ షేక్ కోసం 2 బనానా తీసుకున్నానండి. 1 గ్లాస్ పాలు తీసుకున్నాను, 2 స్పూన్ల పంచదార, హార్లిక్స్ వేసి బనానా మిల్క్ షేక్ చేసామనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది. స్పెషల్ మిల్క్ షేక్ ఫీలింగ్ వస్తుంది. ఇప్పుడు నేను మీకు చేసి చూపిస్తాను. 5 రూపీస్ది హార్లిక్స్ ప్యాకెట్ తీసుకున్నానండి. నేను ఇలా ముక్కలు కట్ చేసుకున్నానండి బనానాని. దీన్ని ఇప్పుడు జ్యూసర్లో వేసుకుందాం. ఒక జార్ తీసుకొని దాంట్లో వేసేసుకుందాం. జ్యూసర్ జార్లో అరటిపళ్ళ ముక్కలు వేసుకున్నాం కదండి. దీంట్లో ఇప్పుడు 2 స్పూన్ల వరకు షుగర్ వేస్తున్నాను. షుగర్ క్వాంటిటీ ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి షుగర్. అదే లేదు మేము లైట్గా తాగుతాము, షుగర్ ఎక్కువ తీసుకోము అన్నవాళ్ళు లైట్గా వేసుకోండి. మనం ఇందాక పాలు తీసుకున్నాం కదండి. ఈ గ్లాస్ పాలని హాఫ్ మాత్రమే పోస్తున్నాను. హాఫ్ అలాగే పాలు ఉంచేస్తున్నాను అనమాట. ఇది కొంచెం మెదిగాక అప్పుడు ఈ పాలని మొత్తం వేసేసుకుందాం. దీంట్లో హార్లిక్స్ తీసుకున్నాం కదండి. 1 హార్లిక్స్ ప్యాకెట్ వేసేస్తున్నాను. టేస్ట్ చాలా బాగుంటుంది. ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి. మిగిలిన పాలను కూడా పోసి మెత్తగా గ్రైండ్ చేశానండి. మన బనానా మిల్క్ షేక్ రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ గ్లాసెస్లోకి తీసేసుకుందాం. ఇలా సర్వింగ్ గ్లాసెస్లోకి తీసేసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.